కొన్ని కొన్ని ఎట్లా ఉంటాయంటే డాక్టర్ ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తే ఏంటి? టీచర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తే ఏంటి? అంటాం మనం. అదే మన పిల్లలు చదువుతున్నటువంటి గవర్నమెంట్ స్కూల్ అయ్యి, అక్కడ మాస్టర్ లేకుండా ప్రైవేట్లు చెప్పుకుంటున్నారు, ట్యూషన్స్ చెప్తున్నారు, లేకపోతే ట్యుటోరియల్ కాలేజీల్లో చెప్తున్నారు అన్నాం అనుకో అని తెలిసిందనుకోండి. వెంటనే పిల్లలకి పాఠాలు చెప్పకుండా అసలు ఈ ప్రభుత్వ జీతం తీసుకొని ఇట్లా ఎట్లా అంటాం. అట్లా మనం గవర్నమెంట్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్‌కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు లేరనుకోండి, గవర్నమెంట్ డాక్టర్ అట్లా వెళ్ళిపోతే ఎట్లాగా? జీతాలు ఇస్తలేదా అంటాం. ఇది మనకి సహజసిద్ధంగా ఉండేటటువంటి గుణం. అదే అమెరికాలో మన పిల్లలు వెళ్ళినప్పుడు, చదువుకోవడానికని వెళ్ళి అక్కడ వేరే పనులు చేసి డబ్బులు సంపాదిస్తున్నప్పుడు, అమెరికా వాడు వాళ్ళని యాక్షన్ తీసుకుంటారంటే తప్పంటాం. అట్లాగే అక్కడ రూల్స్‌కి విరుద్ధంగా మనవాడు ప్రవర్తించినప్పుడు, అక్కడ ఇల్లు ఉండాలా? లేపోతే హాస్టల్ ఉండాలా? ఏదో ఒకటి ఉండాలి. అక్కడ ఒకే ఇంట్లో 5, 6 సంబంధం లేనటువంటి వ్యక్తులు, ఒకే కుటుంబం ఉండటం వేరు. సంబంధం లేని వ్యక్తులు ఉన్నారు అన్నప్పుడు, మన దేశంలో ఉండట్లేదా అట్లాగా బ్యాచిలర్స్ అట్లుంటే తప్పేంటి అంటాం. కానీ అక్కడ రూల్‌కి విరుద్ధంగా అది అన్నటువంటి ఒప్పుకోం. మన వాళ్ళు చేస్తే తప్పు కాదు, అవతలోళ్ళు చేస్తే మన విషయంలో చేస్తే తప్పంటడం ఇది సహజసిద్ధంగా జరిగేది. ఇప్పుడు చికాగోలో అట్లాంటి ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ మీదన భారీ దాడులకు దిగారు. అక్కడ ఇప్పటికే 22% మంది ఫారెన్ బార్న్ అన్నటువంటిది. అంటే అక్కడ కడుపుతోన్నప్పుడు వచ్చి అక్కడ పిల్లల్ని కనే పరిస్థితి రావడం అన్నటువంటిది కీలకమైంది. 3,69,000 మంది అక్రమార్కులు ఉన్నారు అన్నటువంటిది ఆళ్ళు తేలుస్తున్నారు. ఐసీఈ భారీ ఎత్తున దాడులు చేసింది. అనేక మందిని నడి రోడ్ల మీద అరెస్ట్ చేసి తీసుకెళ్ళింది.